15 లోపు బీసీ రిజర్వేషన్ ఫైనల్. స్థానిక ఎన్నికల్లో ఎంత శాతం ఇవ్వచ్చనే దానిపైన అధ్యయనం. గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు వేర్వేరుగా రిజర్వేషన్లు కసరత్తు చేస్తున్న డెడికేటెడ్ కమిషన్. ఇప్పటికే ప్రభుత్వం నుంచి సర్వే వివరాల సేకరణ, వార్డుల వారీగా బీసీల లెక్కలు తీస్తున్న అధికారులు. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కులగణన సర్వే చేపట్టి దేశానికి దిశానిర్దేశం చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టింది. బీసీ రిజర్వేషన్లు బీసీ కులాలకు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వాళ్ళకు దక్కాల్సిన వాటా దక్కాలంటే కులగణన చేయాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కులగణన ముందుకు తీసుకెళ్ళింది. దాంతో పాటుగా బీసీలకు గతంలో 42% ఉన్నటువంటి రిజర్వేషన్ను కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి 11% కోత విధించి దాదాపుగా 12,000 మంది సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను కాకుండా బీసీలను కాకుండా చేసిండు కోత విధించి. అట్లాంటి అన్యాయం జరగకుండా కులగణన చేపట్టి వాళ్ళ వాటా ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకు దక్కాల్సిన వాటా ఎంత అనే దానిపైన డెడికేటెడ్ కమిషన్ రంగం లోపలికి దిగింది. దీంట్లో దాదాపుగా 56% బీసీ జనాభా ఉన్నట్టుగా నిన్న ప్రాథమికంగా నివేదిక అందించడం జరిగింది. ఇవాళ అసెంబ్లీ లోపల ఈ కులగణన పైన దీనిపైన ఎంత శాతం ఇవ్వాలి, పంచాయతీ ఎన్నికల లోపల దాదాపుగా వీళ్ళ వాటా 56%. హిందూ బీసీలు, అదేవిధంగా ముస్లిం బీసీలు కలిపితే అవి 46%, ఇది 10%, 56% బీసీల వాటా తేలింది. ఈ 56%కి పంచాయతీ ఎన్నికల లోపల ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేది ఇప్పుడు అసెంబ్లీ లోపల చర్చ పెట్టబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపైన ప్రతిపక్షాల యొక్క అభిప్రాయం ఒక అర్ధగంట సేపు తీసుకుంటారు. ఆ తర్వాత మండలి లోపల బట్టి విక్రమార్క ఇదే బీసీ కులగణనకు సంబంధించి వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి మండలి లోపల బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నాడు. దాని గురించి ఒక చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం కల్లా, ఈ రోజు కల్లా బీసీలకు పంచాయతీ ఎన్నికల్లో ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ శాతాన్ని ఫైనల్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రాథమిక రిపోర్టును బీసీ డెడికేటెడ్ కమిషన్కి అందించినట్టుగా సమాచారం. ఇదైతే అందించారు. ఇవాళ సభలో చర్చ జరుగుతుంది. సాయంత్రానికల్లా బీసీల రిజర్వేషన్ ఎంత అనేది తేలనున్నది. అయితే ఇప్పుడు ఒకవైపు చర్చ జరుగుతూ ఉన్నది. మరి బీసీలు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీలో ఉన్నటువంటి వాటా ఇప్పుడు పూర్తిగా దాదాపుగా 20 లక్షలకు పైగా తగ్గిర్రు బీసీలు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దీనిపైన బీసీల జనాభా ఎందుకు తగ్గిందనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీల జనాభా ఎట్లా తగ్గింది, ఓసీల జనాభా ఏ విధంగా పెరిగింది అనే దానిపైన ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు సరైందేనా, ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏమైనా తప్పుల తడకగా ఉన్నదా అనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారి సమీక్ష చేసి ఇస్తే బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం ఇప్పటికైనా జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ చెప్తున్నాడో దేశవ్యాప్తంగా తెలంగాణ కులగణనను బట్టి తెలంగాణలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా ఉన్నదని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. 90% తెలంగాణలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని చెప్పేసి ఆ రాష్ట్ర కులగణనలో సంచలన విషయాలు వెల్లడైనాయి అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఏమని చెప్తున్నాడు, 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని చెప్తున్నాడు. ఇక్కడనేమో 26% ఓసీలు ఉన్నట్టుగా రాష్ట్ర కులగణనలో బయటపడ్డది. మరి 26% ఏ విధంగా వీళ్ళు ఎంత పెరగగలిగిలో, బీసీల జనాభా ఏ విధంగా తగ్గగలిగింది అనేది ఒకసారి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేపట్టారు? బీజేపీలో ఓబీసీ ఎంపీలు ఉన్నా నోరు మీద పని పరిస్థితి ఉన్నది. లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ఎట్లయితే కులగణన జరిగితే ఏ వర్గం వాటా ఆ వర్గానికి దక్కాలంటే కులగణన జరగాలని చెప్పేసి రాహుల్ గాంధీ ముందు నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రం లోపల కులగణన చేపట్టి వాళ్ళ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. సరిగ్గా సంవత్సర కాలం పాటు ఈ కులగణన జరిగింది. దీని గురించి కొంతమంది మిస్ అయిపోయారు. అప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో ముంబై, దుబాయ్, బొగ్గుబాయిలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కుటుంబ సర్వే లోపల పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఎంతమంది, మనం ఇవాళ కవిత చెప్తున్న ఎమ్మెల్సీ కవిత చెప్తున్నది కులగణన లోపల ఓన్లీ కవిత, ఆ కుటుంబ సభ్యుల లోపల కవిత ఒక్కతే సహకరించింది, అది మనందరికీ తెలుసు. మరి మిగిలిన ఇట్లా ఆబ్సెంట్ ఉన్నటువంటి కులగణనకు సహకరించిన వాళ్ళ పరిస్థితి ఏంది?
వాళ్ళంతా కూడా మళ్ళీ చేసుకోవచ్చు. ఇగో ఉద్యమంలా కులగణన జరుగుతుంది, బీసీలకు న్యాయం జరిగే టైం వచ్చింది, ఎవరు అడ్డుకున్న ఊరుకోం. కేసీఆర్ ఫ్యామిలీలో కవిత ఒక్కలకి సర్వేకు వివరాలు ఇచ్చారు, వివరాలు ఇవ్వని వాళ్ళకు మళ్ళీసారి ఛాన్స్ ఇస్తామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇది నిరంతర ప్రక్రియ అని పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు. మరి ఇది నిరంతర ప్రక్రియ అయినప్పుడు ఇప్పుడు ఈ లెక్క కట్టి వాటాలు ఇస్తే మరి వివరాలు ఇవ్వనటువంటి వాళ్ళకు దక్కే ఫలితాలు ఏ విధంగా దక్కుతాయి? ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ల అంశం గురించి ఒక్కసారి సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అసెంబ్లీ లోపల ఇదే అంశం గురించి ప్రత్యేక సెషన్ జరుగుతూ ఉన్నది, మంత్రివర్గ సమావేశం అవుతూ ఉన్నది. బీసీ రిజర్వేషన్లను పెంచాలని తీర్మానం చేస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. గతంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు ఇప్పుడున్నటువంటి బీసీ జనాభా ప్రకారం పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదని మంత్రివర్గం ఇవాళ నిర్ణయానికి వచ్చింది. మరి ఎంత మేరకు పెంచుతారనేది కూడా చూడాలి. కేవలం 11% అంటే కేవలం అని చెప్పొద్దు, 11% తగ్గినందుకు దాదాపుగా 11,000 నుంచి 12,000 మంది సర్పంచులు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని, బీసీ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు కేసీఆర్ చేసిన పనికి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పని చేయడని చెప్పేసి మనం కోరుకుందా ఉందాం. ఎస్సీ వర్గీకరణ పైన కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సచివాలయంలో అందజేసిన ఏకసభ్య కమిషన్. ఎస్సీ వర్గీకరణ పైన గత 30 ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాల మాదిగల మధ్య ఒక పోరాటం జరుగుతూనే ఉన్నది. మందకృష్ణ మాదిగ ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందటేసుకున్నాడు. దీంట్లో ఆ ప్రోగ్రాంకి పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ప్రోగ్రాంకి ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. అయితే దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరైతే రాంగ్ గైడ్ చేస్తున్నారో, ఒకసారి ఎస్సీ వర్గీకరణ గురించి మందకృష్ణ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మేము వర్గీకరణకు అనుకూలమే అని పదే వేదికల పైన రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ మందకృష్ణ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరో రాంగ్ గైడ్ చేస్తూ ఉన్నారు ఇద్దరిని. కాబట్టి దీని గురించి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం లోపల మాదిగలకు దక్కాల్సినటువంటి వాటా, ఏబిసిడి వర్గీకరణ కావాలనే లక్ష్యంతో ఏదైతే పోరాటం జరుగుతున్నదో ఆ పోరాటం అంతిమ దశకు వచ్చింది. ఇక రాజకీయాలు పక్కన పెట్టి ఆ వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలని చెప్పేసి అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సైతం మద్దతు ఇచ్చిండు. మరి ఇక్కడ ఎక్కడ సమస్య వస్తున్నది, ఎవరు అడ్డుపడుతున్నారు, మాదిగలకు ఎవరు అడ్డుపడుతున్నారు అనేది ఒక్కసారి కూర్చొని చర్చించుకుంటే ఈ అంశం కొలిక్కొస్తుంది. దీంట్లో వర్గీకరణ పైన కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక వాళ్ళు కూడా ఇచ్చేసారు. బీసీ నివేదిక ఇచ్చిర్రు, ఎస్సీ నివేదిక ఇచ్చిర్రు వర్గీకరణ పైన. ఈ రెండింటిపైన ఇవాళ అసెంబ్లీ లోపల ప్రత్యేక సెషన్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రావాలని కూడా కోరుకుందాం. ఇంకా కేసీఆర్కు లీగల్ నోటీసు, అసెంబ్లీకి గైర్హాజరు కావడం పైన పంపిన తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయపాల్ చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సైతం. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా అధికారంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం, ఇది అసెంబ్లీ రూల్స్కి విరుద్ధంగా ఒక 6 నెలల పాటు ఏ శాసనసభ్యుడైనా అసెంబ్లీకి రాకపోతే ఆయన పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం స్పీకర్కు ఉన్నది. మరి స్పీకర్ ఈ యొక్క నిర్ణయాన్ని తొందరగా తీసుకొని ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తాడా అనేది చూడాలి. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయపాల్ తరఫున లీగల్ నోటీసులు పంపించారు. ఎందుకు? ఈయన ప్రతిపక్ష నేతగా ఉంటే మాట్లాడాలి కదా. ఇలా కరెంట్ వస్తలేదని ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడితే లెక్కలోకి రాదు. ఇలా రైతులకు రైతు బంధు వస్తలేదని ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడితే లెక్క లోపలికి రాదు. రైతు భరోసా ఇస్తలేరని, రైతు రుణమాఫీ చేస్తలేరని, కరెంట్ ఇస్తలేరని, విద్యుత్ అంటే ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తలేరని, బళ్ళు బాగలేవని, బళ్ళలో విద్యా వ్యవస్థ బాగలేదని మాట్లాడాల్సింది ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఫామ్ హౌస్లో కూర్చొని ఇక ఏదో ఇక ఊల పుట్టినప్పుడు ఒకసారి ముచ్చట బయటకు వచ్చి ఆయనకి నిమ్మలమైనప్పుడు అందరినీ పిలిపించుకొని ఇక అది సక్కలేదు ఇది సక్కలేదు అని చెప్పి గాలికి మాట్లాడే మాటలు. ఆయనకు పొద్దుపోనప్పుడు జనాలు పిలుచుకొని ఫామ్ హౌస్లో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ మధ్యలో బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నాడట. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి,
పంచాయతీ ఎన్నికల లోపల మళ్ళీ పార్టీ కన్మరుగు కాకుండా ఉండాలని నేనున్నా అని చెప్పేసి అభయం ఇచ్చేటందుకే బయటకు వస్తాను. ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే రోజుకోవాలి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఎన్నెళ్ళేనంత 13 నెలల లోపల ఏమంత ఎత్తిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు అధికారం కోల్పోయిన కడుపు మంట ఇంకా తగ్గుతలేదు. 13 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నటువంటి ముచ్చట వాస్తవం కాదా? రైతు రుణమాఫీ జరిగింది వాస్తవం కాదా? స్కిల్ యూనివర్సిటీలు కట్టిస్తున్నది వాస్తవం కాదా? మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవుతున్నది వాస్తవం కాదా? రైతు బంధు ఇస్తున్నది వాస్తవం కాదా? ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తున్నది వాస్తవం కాదా? మరి దేని గురించి మీ కడుపు మంట? ఆయన అసలు ముచ్చట ఏంటంటే ఫిబ్రవరి 3వ తారీఖు అంటే ఇవాటి నుంచి రోజు తప్పించి రోజు ప్రజల అకౌంట్ల లోపల డబ్బులు పడబోతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతూ ఉన్నారు. కేసీఆర్ హయాం లోపల డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇవ్వనటువంటి ఆ పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు నియోజకవర్గాల లోపల గ్రామాల లోపల గ్రామానికి 30 ఇండ్ల చొప్పున ఇవ్వబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ కూడా జీర్ణించుకోలేక పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ డబ్బులు రోజు తప్పించి రోజు అకౌంట్ల లోపల ప్రజలకు పడబోతున్నాయి. ఈ అంశాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ లీడర్లు రోజు తప్పించి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అసలు ముచ్చట గది. కేసీఆర్ను మరి మనం ఎందుకు ఇంకా ఫామ్ హౌస్లో ఉంటున్నాం, బయటికి రమ్మని లీగల్ నోటీసులు ఇచ్చారు. కేసీఆర్కు లీగల్ నోటీసులు కాదు, జనం ఎన్ని మొరబెట్టుకున్నా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం ఇచ్చిన ప్రజల కోసం కొట్లాడడానికి కేసీఆర్ ఎప్పుడు కూడా ముందుగా లేడు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల కోసం ఉండాలి, అధికారం ఉంటేనే మేము ప్రజల తరపున ఉంటామంటే అది కరెక్ట్ కాదు. ఇక సర్వేలో బీసీలను తగ్గించి చూపిర్రు అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించడం జరిగింది. బీసీ కులగణన పైన ప్రభుత్వం కాకి లెక్కలు చెప్తున్నదని చెప్పి ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేసింది. బీసీల గురించి, ఈమె పెద్ద బీసీ, ఇప్పుడు బీసీల గురించి మాట్లాడడానికి ఆ పార్టీలో బీసీలు ముందుకు రారు. బీసీల గురించి మాట్లాడాలన్నా కవిత ముందుకు రావాలి, ఎస్సీల గురించి మాట్లాడాలన్నా కవిత ముందుకు రావాలి, ఎస్టీల గురించి మాట్లాడాలన్నా ఇంకొక లీడర్ ముందుకు రావాలి బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఆ వర్గాలకు సంబంధించినటువంటి లీడర్లను ఎదగనియరు, మాట్లాడనియరు, మాట్లాడితే ఓరు. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నైజం. బీసీల గురించి మాట్లాడాలంటే కవితే మాట్లాడాలన్నా, బీసీల గురించి మాట్లాడడానికి బీసీ లీడర్లు లేరా ఆ పార్టీలో? ఏదేమైనప్పటికీ బీసీలో దక్కాల్సిన వాటా ఖచ్చితంగా కులగణన చేపట్టింది కాబట్టి ప్రభుత్వమే ఒక కొలిక్కి తీసుకొస్తుంది. ఇక 19 జిల్లాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు, అందులో 8 జిల్లాలకు పాత వాళ్ళే. మహిళలకు దక్కని చోటు, మరో సగం జిల్లాల ఎంపిక పైన కుస్తీ, పోటీ తీవ్రంగా ఉండడంతో పెండింగ్. మజాకున్నది. బీజేపీ జిల్లా అధ్యక్షులకు పోటీ ఉన్నదట. ఈఏపీ సెట్ షెడ్యూల్ రిలీజ్, 22 నుంచి అప్లికేషన్లు, మే 2 నుంచి పరీక్షలు, మార్చి 15 నుంచి పీజీఈ సెట్ దరఖాస్తులు, షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి. 300 మంది మహిళల నగ్న వీడియోలు, వాటిని చూపిస్తే మస్తాన్ సాయి బ్లాక్మెయిల్, హార్డ్ డిస్క్లో ప్రముఖ హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ వీడియోలు, నాపై లైంగిక దాడి చేసి వీడియోలు, నేను రాజస్థానంతో విడిపోయేందుకు అతడే కారణం అంటూ లావణ్య మాట్లాడింది. మస్తాన్ సాయి పైన నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు, హార్డ్ డిస్క్ అందజేత, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇగో మస్తాన్ సాయి ఆ మధ్య హీరో రాజ్ తరుణ్ ఎవరైతే అమ్మాయి ఉన్నదో లావణ్య అనే అమ్మాయితో విడిపోవడానికి కారణం వీడే, ఈ మస్తాన్ సాయి అన్నట్టు. జర అమ్మాయిలు సన్నిహితంగా ఉండి జరంత కొంచెం క్లోజ్గా మూవ్ అయితే ఆ వీడియోలను వాళ్ళను బెదిరించో ఏదో విధంగా లొంగ తీసుకొని వాళ్ళ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, వీడియో కాల్ రికార్డ్ లోపల ఆ వీడియో కాల్స్ లోపల ఆ న్యూడ్ కాల్స్ మాట్లాడితే మనకు తెలియకుండానే అవన్నీ రికార్డ్ చేసేటువంటి టెక్నాలజీ వీడు వాడిండు. దాదాపుగా 300 మంది అమ్మాయిలు, 300 మంది అమ్మాయిలతోటి ఒకరు తెలియకుండా ఒకరితోటి మాట్లాడుతూ 300 మంది అమ్మాయిల వీడియోలు అంటే ఆడపిల్లల్ని కన్నా తండ్రి ఎంత భయపడతాడో ఒకసారి ఆలోచించిర్రి. వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఏ రకంగా ఇగో ఇట్లాంటి దుర్మార్గులు ఉన్నారు అనేది మనం పసిగట్టలేం కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వీనిపైన నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు ఇక మక్కలేరు కదా అని ఎంత న్యూడ్ ఈ హార్డ్ డిస్కులు కూడా తీసుకున్నారు. హార్డ్ డిస్కులు
వాటిలో ఆర్డి స్కూళ్ళల్లో 300 మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయట. డ్రగ్స్ ఇచ్చి కొద్దిమందితో ప్రేమగా మాట్లాడి ఇంకొద్ది మందికి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని లొంగ తీసుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఎవరు మాట్లాడద్దు, ఎమ్మెల్యేల రహస్య భేటీ పైన నేను వచ్చినాక తెలుసుకుంటా, అప్పటి వరకు సైలెంట్గా ఉండరు. కాంగ్రెస్ నేతలకు దీపాదాస్ మున్షి ఆదేశాలు. ఎక్కువ కావాలని పట్టుబడితే ఇద్దరికి నష్టం. విభజన హామీ సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలి. 2 రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్ర సహకారం. ఏపీ తెలంగాణ సిఎస్లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సూచన. న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని అధికారుల నిర్ణయం. ఇది తెలంగాణకు 5,337 కోట్లు. త్వరలో అమృత్ భారత్ రైలు. కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్. ఇప్పటి వరకు 41,677 కోట్లు మంజూరు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఇది రైల్వేకి సంబంధించినటువంటి బడ్జెట్. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోపల తెలంగాణ అనేటువంటి పదం కూడా వాడలే. ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలే. అదే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 20,000 కోట్ల రూపాయలను ఇచ్చారు. బీహార్కి అయితే ఇక లెక్కలేదు, ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ నుంచి ట్యాక్సుల రూపంలో పంపిస్తున్నటువంటి మా పన్నులు అభివృద్ధి కోసం మాకెందుకు డబ్బులు ఇస్తలేరు అని చెప్పి తెలంగాణ ఎంపీలు మాట్లాడితే నోరు మీద పనే. ఇక బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వా సూపర్, మోడీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అమోఘం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమన్నా ముచ్చటున్నదా? విభజన హామీల గురించి, తెలంగాణకు రావాల్సినటువంటి దక్కాల్సినటువంటి వాటా గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడలేదు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా దక్కాల్సినటువంటి దాని గురించి కూడా మాట్లాడలేదు. ఐటీఐఆర్కి సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడలేదు. ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే దానికి నిధులు కేటాయించలేదు. మెట్రో విస్తరణ కోసం నిధులు కేటాయించలేదు. ఇట్లా ఇంకా పక్కన మనకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కు మాత్రం 200 కోట్ల రూపాయలు కేటాయించారు మోడీ. 200 కోట్ల రూపాయలను ప్రకటించారు. తాలిబాన్లకు కేటాయించారు. అంటే మీ మనస్తత్వం ఎవరికి సాయం చేయాలనే ఆలోచన మీద ఉన్నది. తెలంగాణ ప్రజలు ఈ దేశంలో లేరా? ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇయ్యారు? తాలిబాన్లకేమో 200 కోట్ల రూపాయలను ఆర్థిక సాయం చేయగలిగారు. ఈ ముచ్చట్లు మాట్లాడరు బీజేపీ ఎంపీలు. వా సూపర్, మోడీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఖతర్నాక్ ఉన్నదని చెప్పేసి మాట్లాడుకొస్తారు. కేఫ్ బీర్ల ధరల పెంపు. ఒక్కో బాటిల్ పైన 20 నుంచి 25 వరకు పెరిగే అవకాశం. సమ్మర్లో బీర్లకు పెరగనున్న డిమాండ్. తయారీ సరఫరా కోసం 3 షిఫ్టుల్లో పనులు. కసరత్తును మొదలుపెట్టిన కంపెనీలు. రాష్ట్రంలో నెలకు గరిష్టంగా 70 లక్షల కేసుల ఉత్పత్తి. ఖజానా పెంచేందుకు సిద్ధమైన ఎక్సైజ్ శాఖ. ఈ ఎక్సైజ్ శాఖ ఉన్నదే జనాలను తాగుర్రి, మీరు మా ఖజానా నింపుర్రి. ప్రతిసారి ఇది అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే, ఎక్సైజ్ శాఖను జనం మీదకి వదిలేస్తారు. ఇది ఒకంత కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువైందనే ముచ్చట మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మొన్న డిసెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలట ఓన్లీ బీర్లమ్మి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక ఎన్నికల లోపల ఈ టార్గెట్ రీచ్ కావాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ చూస్తూ ఉన్నది. జనానికి 20-25 రూపాయలు పెంచి కూడా జనాన్ని వాళ్ళ గుల్ల చేసుడే, వాళ్ళ ఆస్తులు గుల్ల చేసడం, వాళ్ళ జేబులు గుల్ల చేసే పని ఎక్సైజ్ శాఖ చూసుకుంటుంది. ప్రభుత్వాన్ని నిలబెట్టేది ట్యాక్స్ పేయర్లే, మందుబాబులే. వాళ్ళు పెంచినా తాగుతారు, తగ్గించినా తాగుతారు, అట్లనే ఉంచినా తాగుతారు. తాగుడు అనేది కామన్. 20-25 రూపాయల దాకా వేస్తారట. మరి ఇక చూడాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశం. ఫిరాయింపులపైన చర్యలు కోరుతూ కేటీఆర్ పిటిషన్. కౌశిక్ రెడ్డి పిల్లితో కలిపి 10న విచారిస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండుర్రి అని చెప్పి కేటీఆర్ చెప్పుకొచ్చిండు. పార్టీ మారిన 7 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు సూచన చేసింది. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అట్లయితే కేసీఆర్ దాదాపుగా 60 మంది దాకా ఇతర పార్టీలో ఉన్నటువంటి 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేసుకున్నాడు. ఏ ఒక్క ఎమ్మెల్యే సభ్యత్వం రద్దయిందా? ఇది ఒక కాలయాపన జరుగుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్నటువంటి ప్రజల బుద్ధి చెప్తారు. ప్రజాక్షేత్రంలో మళ్ళీ బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. త్రిషకు చోటు. 7 మ్యాచ్ల్లో 309 పరుగులు, 7 వికెట్లు ఆమె సొంతం. భారత్ నుంచి మరో 3కి సైతం. వారిలో కమలిని, వైష్ణవి శర్మ, ఆయుష్ శుక్ల. ఇది